ఈవినింగ్. నా పేరు కిరణ్ కుమార్. ఎన్ఎల్పి బేసిక్ ప్రాక్టీషనర్లో భాగంగా ఈరోజు మనము 6th అసైన్మెంటు చేసుకుంటున్నాము. 6th అసైన్మెంట్ ఏంటి అంటే మెటా ప్రోగ్రామ్స్ అంటే ఏమిటి, అవి మన మెటా ప్రోగ్రామ్స్ ఏంటి, ఎలా అర్థం చేసుకోవాలి, అలాగే ఎదుటి వ్యక్తుల మెటా ప్రోగ్రామ్స్ ఏంటి, వాటిని ఎలా అర్థం చేసుకోవచ్చు, అసలు మెటా ప్రోగ్రామ్స్ అంటే ఏంటి అనేది మనము తెలుసుకున్నాం నిన్న క్లాస్లో. అసలు మెటా ప్రోగ్రామ్స్ మనం జనరల్గా ఐడెంటిఫై చేసిన ఎన్ని అంటే 6 రకాల మెటా ప్రోగ్రామ్స్ ఇంతవరకు ఐడెంటిఫై చేశాము. వాటి గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. దీనిలో ఈ మెటా ప్రోగ్రామ్స్ ఏంటి అంటే ఒక మనిషి మెంటల్గా అతని ప్రోగ్రామింగ్ ఏ విధంగా సెట్ చేయబడి ఉంది, అతను ఏ విధంగా బిహేవ్ చేస్తాడు, అతని బిహేవియర్ ఏ విధంగా ఏ ప్రోగ్రామ్ ద్వారా ఎఫెక్ట్ అవుతుంది అనేది తెలుసుకోవడమే ఈ మెటా ప్రోగ్రామ్. ఈ మెటా ప్రోగ్రామ్ తెలుసుకోవడం మూలాన మనకు వచ్చే లాభం ఏంటి అంటే ఆ వ్యక్తితో మనం ఏ విధంగా పని చేపించవచ్చు. పని గురించి తీసుకుంటే సపోజ్ మనం ఒక ఇండస్ట్రీ గురించి తీసుకుంటే అతన్ని ఏ విధంగా పని చేయించవచ్చు, అతను ఏ విషయానికైతే రియాక్ట్ అవుతాడు, ఏ విషయానికి ఏ విధంగా రియాక్ట్ అవుతాడు, పాజిటివ్గా రియాక్ట్ అవుతాడా, నెగిటివ్గా రియాక్ట్ అవుతాడా అనేది ఇక్కడ మనకు తెలిసిపోతుంది. దీంట్లో ఫస్ట్ మెటా ప్రోగ్రామ్ మనం ఏమంటాం, మూవింగ్ టువార్డ్స్ ప్లెజర్ అండ్ మూవింగ్ అవే ఫ్రమ్ పెయిన్. మూవింగ్ టువార్డ్స్ ప్లెజర్ అంటే ఏంటిదంటే ఒక వ్యక్తి అతనికి ఏదో కొంత ప్లెజర్ లభిస్తుంది అంటేనే దాని వైపు వెళ్ళగలడు, లేకుంటే ఎట్టి పరిస్థితుల్లో అటువైపు ఆలోచించడు. సపోజ్ అతనికి ఏదైనా ఒక 300 రూపాయల లాభం కలుగుతుంది, ఆ 300 రూపాయల కోసమే అతను ఏదైనా పని చేయడానికి రెడీ అవుతాడు. అలాగే మూవింగ్ అవే ఫ్రమ్ పెయిన్ అంటే ఒక వర్క్ అతను చేస్తే అతనికి పెయిన్ వస్తుంది, డిస్టర్బ్ అవుతుంది, ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అన్నప్పుడు తప్ప అతను ఆ వర్క్ చేయకుండా ఆపడు. సో ఇక్కడ ప్లెజర్ కోసం కానీ పెయిన్ కోసం, అంటే ఎవరైనా అట్రాక్ట్ అయ్యేది దేనికి అంటే ప్లెజర్, ఎక్స్ట్రీమ్ ప్లెజర్ అండ్ ఎక్స్ట్రీమ్ పెయిన్. ప్లెజర్ కోసమైనా పని చేస్తారు, ఆ పెయిన్ తప్పించుకోవడానికైనా పనిచేస్తూ ఉంటారు. సో ఇక్కడ 2 రకాల మనస్తత్వాలు మనకి ఇక్కడ ఈ మెటా ప్రోగ్రాంలో అర్థమైనవి. తర్వాత ఏంటిది అంటే నెసెసిటీ వర్సెస్ పాజిబిలిటీ. కొందరు వ్యక్తులు ఏంటి అంటే అవసరం ఉంటే తప్ప వాళ్ళు ఏమీ చేయరు, ఏదో తప్పని అవసరం అయితే. సపోజ్ కొందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏంటిదంటే వాళ్ళు అక్కడ ఒక సాటిస్ఫైడ్ లైఫ్ గడుపుతూ ఉంటారు. వాళ్ళకు వచ్చే జీతం చాలు, నాకు 1,00,000 రూపాయలు వస్తున్నాయి చాలు, అంతకంటే అవసరం లేదు, ఇంకా నేను ఏమీ పని చేయాల్సిన అవసరం లేదు, హ్యాపీగా ప్రశాంతంగా ఉండొచ్చు అన్న ఫీలింగ్లో ఉంటారు. నెసెసిటీ, వాళ్ళ అవసరం ఉంటేనే వాళ్ళలో మార్పు వస్తుంది, లేకుంటే అస్సలు రానే రాదు, అంతకీ రాదు. వాళ్ళు ఆ విధంగా ఆలోచించరు. అవసరమైతే 1,00,000 రూపాయలు వాళ్ళు ఏ విధంగా ఖర్చు చేసుకోవాలో ప్లాన్ చేసి ఖర్చు చేస్తారు తప్ప అంతకంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ సంపాదించడానికి అంటే వేరే అవకాశం ఉన్నా దాని గురించి ఆలోచించరు. తర్వాత పాజిబిలిటీ అంటే ఈ టైప్ ఆఫ్ పీపుల్ ఎలా ఉంటారంటే ఈ మెటా ప్రోగ్రామ్ ఉన్న పీపుల్ తప్పకుండా వాళ్ళు ఎప్పుడు కూడా ఏ చిన్న పాజిబిలిటీ, చిన్న అవకాశం ఉన్నా చాలు వెంటనే వాళ్ళు అది చేసుకుంటూ వెళ్తారు. ఏ రకంగా నేను మార్నింగ్ ఈవినింగ్ 6 వరకు డ్యూటీకి వెళ్ళొచ్చి 6 తర్వాత ఇంకేమైనా వేరే వర్క్ చేస్తే ఏమైనా డబ్బులు వస్తాయా, ఇంకేమైనా చేస్తే డబ్బులు వస్తాయా అంటే మనీ గురించి థింక్ చేసేవాళ్ళు ఆ విధంగానే చేస్తారు. సపోజ్ సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు సాయంత్రం ఇంటికి రాగానే మళ్ళీ ఇంకేమన్నా ఈరోజు ఏమైనా వర్క్ అవకాశం అంటే చేయొచ్చా అన్న ఫీలింగ్లో ఉండి చేస్తూ ఉంటారు. నెక్స్ట్ సెల్ఫ్ అండ్ అదర్స్. మెటా ప్రోగ్రామ్ ఏంటి అంటే మనకి సెల్ఫ్ అండ్ అదర్స్. ఈ సెల్ఫ్ అండ్ అదర్స్ మెటా ప్రోగ్రామ్ ఉన్న వాళ్ళు ఏంటిదంటే ఎవరైనా చిన్నగా వాళ్ళని పొగిడినా చాలు, అది ఎదుటి వాళ్ళ కామెంట్స్కి ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతారు. అంటే అదర్స్ వీళ్ళను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఎక్కువగా స్కోప్ ఉంటుంది. బట్ ఈ సెల్ఫ్ ఉన్న వాళ్ళు ఏంటిదంటే వాళ్ళ ఇండివిజువల్గా వాళ్ళు ఏమైనా చేద్దాం అనుకుంటే చేస్తారు తప్ప వేరే వాళ్ళు ఏ విధంగా వీళ్ళని ఇచ్చేసినా వీళ్ళు ఎక్కడ కూడా కొంత కూడా రెస్పాండ్ కాకుండా ఉండేవాళ్ళు ఉంటారు. అంటే సెల్ఫ్ అండ్ అదర్స్. వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే తప్ప అదర్స్ మెటా ప్రోగ్రామ్ ఉన్న వాళ్ళు అస్సలు ఇన్ఫ్లుయెన్స్ కాదు. తర్వాత గ్లోబల్ ఆర్ స్పెసిఫిక్. ఈ గ్లోబల్ మెటా ప్రోగ్రామ్ అండ్ సెల్ఫ్ స్పెసిఫిక్ మెటా ప్రోగ్రామ్ ఉన్నది ఏంటి అంటే గ్లోబల్ మెటా ప్రోగ్రామ్ ఉన్న వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడు ప్రజాసేవలో కల్పిస్తారు. వీళ్ళు
ప్రజల మనిషి, అదర్స్ పీపుల్, వేరే వాళ్ళ కోసమే వాళ్ళ జీవితాలను అంకితం చేస్తారు తప్ప వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళ గురించి ఆలోచించరు. ఏదైనా నేనున్నా లేకున్నా ప్రజల కోసం నేనేదైనా చేస్తాను. పబ్లిక్ కోసం ఏదైనా చేస్తాను. నాకేదో పేరు రావాలి అలాంటి ఫీలింగ్ గూడా ఉండదు. ప్రతీదీ కూడా పక్క వాళ్ళకి నేను ఎంతవరకు హెల్ప్ చేయగలను, నాకెంతవరకు అవకాశం ఉన్నది అని ఆలోచించేవాళ్ళు ఈ గ్లోబల్ మెటా ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ స్పెసిఫిక్ మెటా ప్రోగ్రామింగ్ ఏంటి అంటే వీళ్ళు వాళ్ళకు ఎదుటి వాళ్ళకి ఏమైనా పని చేస్తే మాకేమొస్తది వాళ్ళ నుండి, నాకేమైనా లాభం వస్తదా అంటే తప్ప వీళ్ళు ఎలాంటి పని చేయరు. జనరల్‌గా ఇలాంటి టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళే ఎక్కువగా లంచగొండ్లు కావడానికి అవకాశం ఉంది. నేను నీకు చేస్తే నాకేమిస్తావు అనే ఫీలింగ్‌లో మాత్రమే వీళ్ళు ఉంటారు. నెక్స్ట్ ఏంటంటే ఇంటర్నల్ అండ్ ఎక్స్‌టర్నల్ మెటా ప్రోగ్రామ్స్. ఈ ఇంటర్నల్, ఎక్స్‌టర్నల్ మెటా ప్రోగ్రామ్స్ ఏంటి అంటే వాళ్ళు ఎక్స్టర్నల్ మెటా ప్రోగ్రామ్ ఉన్న వాళ్ళు ఏంటిదంటే ప్రతిదీ కూడా చాలా సిస్టమేటిక్‌గా అరేంజ్ చేసుకొని ఏదైనా సిస్టమేటిక్‌గా చేస్తూ ఉంటారు. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తారు. ఎక్కడ కూడా సిస్టమ్ మిస్ కాదు. సిస్టమ్ అనేది అస్సలు మిస్ కాదు. ప్రతీది కూడా సిస్టమేటిక్‌గా అరేంజ్ చేస్తారు. అండ్ టైమ్ మేనేజ్‌మెంట్ కానీ, వాళ్ళ ఈచ్ అండ్ మనీ మేనేజ్‌మెంట్, హెల్త్ మేనేజ్‌మెంట్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక సిస్టమేటిక్ అరేంజ్‌మెంట్‌లో అందరికి నచ్చే విధంగా ప్రతీదీ ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారం చేస్తూ ఉంటారు. అలాగే ఇంటర్నల్ మెటా ప్రోగ్రామ్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఇక వీళ్ళది ఒక సిస్టమ్ అంటూ ఏది ఉండదు. వాళ్ళ ఇష్టం వాళ్ళు ఏ విధంగానైనా వాళ్ళకి ఎటు తోస్తే అటు. అంటే వీళ్ళు ఒక హైవే మీదనే మాత్రమే వెళ్తారని కాదు. ఇప్పుడు ఎక్స్టర్నల్ మెటా ప్రోగ్రామ్ ఉన్న వాళ్ళు ఓన్లీ హైవే మీద వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. వీళ్ళు మాత్రం ఏ గల్లీలో పడితే, ఏ రూట్ పడితే దగ్గర దారి చూస్తే దగ్గర దారిలో దూరం అంటే ఇటు రోడ్డు బాగా లేకున్నా ఇటు వెళ్తే కొంచెం డేంజర్ అయినా వెళ్ళొచ్చు అనే సిచ్యువేషన్‌లో వాళ్ళు అలా వెళ్తా ఉంటారు. అంటే ఇది ఇంటర్నల్ మెటా ప్రోగ్రామ్ అంటే ఇంటర్నల్ మెటా ప్రోగ్రామ్ బిహేవియర్ ఉన్న మనుషులు. అంటే మనం ఈ మెటా ప్రోగ్రామ్స్ గురించి క్లియర్ కట్ ఐడియా మనం ఏర్పరచుకుంటే ఏంటిది అంటే మనం మెటా ప్రోగ్రామ్ ఏంటి, మనం దాన్ని ఏ విధంగా చేంజ్ చేసుకోవచ్చు, అలాగే ఎదుటి వ్యక్తుల మెటా ప్రోగ్రామ్ ఏంటి, వాళ్ళు ఏ విధంగా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, వాళ్ళని మనం ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, అలాగే మనం ఏ విధంగా వాళ్ళతో పని చేపియచ్చు, సోషల్‌గా మనం వాళ్ళతో ఎలా మూవ్ కావచ్చు అనే విషయం క్లియర్‌గా మనకు అర్థమవుతుంది. ఇది నా 6వ అసైన్‌మెంట్ అండి ఎన్ఎల్‌పి బేసిక్ ప్రాక్టీషనర్‌లో. థ్యాంక్ యూ. నా పేరు కిరణ్ కుమార్.